అందరికీ వందనాలండి. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనంలో యేసు ప్రభు వారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. చదువుతున్నాం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభు వారు తన ఎదురుగా ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో, ఒక సమాజంతో ఆయన ఏమని చెప్తున్నాడంటే, వేశ్యలు, సుంకరులు మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అంటున్నాడు అన్నమాట. దీన్ని చాలా మంది మతోన్మాదులు, గిట్టని వారు, బైబిల్ గ్రంథాన్ని విమర్శించేవారు, యేసయ్య క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేవారు, ఆయన టీచింగ్స్ ని తప్పుబట్టేవారు మరి ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, పరలోక రాజ్యంలో పాపులు కూడా ఉంటారా, వేశ్యలు కూడా ఉంటారా, వ్యభిచారులు కూడా ఉంటారా, సుంకరులు కూడా ఉంటారా, ఇదిగో మీ బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది కదా అంటున్నారు. యేసు ప్రభు వారు ఎందుకని అలాగన్నారు, దానికి అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే యేసు ప్రభు వారి యొక్క బోధలు అర్థం కావాలి అంటే కాస్తంత ఇంగితం ఉండాలి, కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండాలి, దేవుని కృప కూడా మన మీద ఉండాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. అంత సామాన్యంగా యేసు ప్రభు వారి యొక్క మాటలు, ఆయన బోధ అందరికీ అర్థం కావు అన్న విషయాన్ని మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు సుంకరులు అంటే పాపులు, మనకందరికి తెలుసు కదా. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట. సుంకరి అంటే సుంకం వసూలు చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్స్. వారు మరి వసూలు చేయాల్సిన దానికంటే అత్యధికంగా వసూలు చేసుకునే వాళ్ళు అని ప్రజల్లో ఒక అపప్రథ ఉంది, ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. వాళ్ళు కావాల్సిన దానికంటే, ఇవ్వాల్సిన దానికంటే, కట్టించుకోవాల్సిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తూ ఉంటారు. అలా దోపుడు సొమ్ము, మరి అక్రమంగా సంపాదించిన సొమ్ము వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళందరూ పాపులు అనేది ప్రజల అభిప్రాయం. మరి ఇలాంటి పాపులు పరలోక రాజ్యానికి వెళ్తారని, అలాగే వేశ్యలు కూడా పరలోక రాజ్యంలో మీకంటే ముందుగా ప్రవేశిస్తారని యేసు ప్రభు వారు ఎందుకు చెప్తున్నారు? దానికి అర్థం ఏంటి? పాపులందరూ రేపు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారనా? వేశ్యలందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారనా? అసలు దాని అర్థం ఏంటి? పాపులు, వేశ్యలు, వ్యభిచారులు పరలోకానికి వెళతారు అనేది యేసయ్య మాటలో అర్థం కాదు. దాని అర్థం అది కాదు. ఎందుకు కాదు అని అంటే బైబిల్ దాన్ని ఖండిస్తా ఉంది. చూడండి ఒకసారి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే, ఎటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్లరో ఒక చిన్న లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇది చూసారా? ఇక్కడ వ్యభిచారులైన, విగ్రహారాధికులైన, జారులైన పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ఒకవైపు బైబిల్ గ్రంథం చెబుతూ బోధిస్తూ, మరోవైపు సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యానికి వస్తారని ఎట్లా చెప్తాడు యేసు ప్రభు వారు? చెప్పడు కదా. వాళ్ళు రారు. అయితే దానికి అర్థం ఏమిటి? ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. దీని కాంటెక్స్ట్ ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం వివరించదలుచుకున్నప్పుడు, వ్యాఖ్యానం చెప్పదలుచుకున్నప్పుడు దాని పూర్వాపరాలను అంటే ముందు వెనక వచనాలను, ఆ సందర్భాన్ని లెక్కలోనికి తీసుకోవాలి. సందర్భం లెక్కలోనికి తీసుకోకుండా మనం బోధ చేస్తే ఖచ్చితంగా అది తప్పుడు బోధ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే, మీరు మొదటి నుంచి చదువుకుంటూ వస్తే 23వ వచనం, మత్తయి సువార్త 21, 23 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన ఎదుకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యం చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చాడు అని యేసుప్రభు వారిని అడిగారు. యేసుప్రభు వారిని ఏమని అడుగుతున్నారంటే, బాబు నువ్వు అద్భుతాలు చేస్తున్నావు కదా, ఏ అధికారం వలన ఇది చేస్తున్నావు? ఆ అధికారాన్ని నీకు ఇచ్చిన వాడెవడు? మాకు చెప్పు అని ప్రధాన యాజకులు వచ్చారు. ప్రధాన యాజకులు అంటే మందిర సేవ జరిగించే వాళ్ళు, ఎంత పెద్ద పోస్ట్ తెలుసు కదా. ఈ ప్రధాన యాజకులు అలాగే పెద్దలు వీళ్ళందరూ కలిసి వచ్చి యేసుప్రభు వారిని నిలదీసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ అధికారం వలన నువ్వు దయ్యాన్ని వెళ్ళగొట్టి ఇలా రోగులను స్వస్థపరుస్తున్నావు? నీకు ఈ అధికారం ఎవడిచ్చాడు అని అడుగుతున్నారు. అయితే యేసుప్రభు వారు సమాధానం చెప్పలేదు. సుమా, మీరు కిందకి చదువుకున్న తర్వాత ఆయన ఏమడికి అడిగాడనంటే, అయితే నేను కూడా మీకు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్తే నేను చెప్తానని చెప్పి కండిషన్ పెట్టి ఒక ప్రశ్న అడిగాడు. యోహాను బాప్తిసం ఇస్తున్నాడు కదా, ఆ బాప్తిసం పరలోకం నుంచి కలిగిందా లేకపోతే మనుషుల వల్ల కలిగిందా అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు వాళ్ళు ప్రశ్నించుకుంటారు తమలో తాము. పరలోకం నుంచి వచ్చింది అని ఒకవేళ మనం చెప్తే మరి మీరు ఎందుకు నమ్మలేదంటారు. లేదా మనుషుల వల్ల కలిగింది అని చెప్పామనుకో, మనుషులందరూ ఆయన ప్రవక్తను నమ్ముతున్నారు, వీళ్ళు తిరగబడతారు. కాబట్టి మనం ఏం చెప్పుకుంటామే బెటర్ అని వాళ్ళు కామ్ అయిపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? వాళ్ళు అన్నారు కూడా, మేము ఇది చెప్పము, మాకు తెలియదు అన్నారు. వాళ్ళు తెలియదు అని అంటే యేసు ప్రభు వారు ఏ అధికారం వలన ఈ అద్భుతాలు చేస్తున్నాడో నాకు తెలియదని చెప్పలేదు, కానీ అయితే నేను కూడా చెప్పనన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు ప్రశ్నే జవాబు. నేను పోయిన వీడియోలో కూడా మీకు ఈ విషయాన్ని గుర్తు చేశాను.
ప్రశ్నలు అడిగే వారిలో చాలా మంది వదరుబోతులు ఉంటారు, గర్విష్ఠులు ఉంటారు, హేళన చేయాలని, కించపరచాలని, అవమానపరచాలని, దూషించాలనే ఉద్దేశంతో ప్రశ్నించేవారు సమాజంలో చాలా మంది ఉంటారు. అందులో మతోన్మాదులు, మత పిచ్చి కలిగిన వాళ్ళు, మత ఛందస్సవాదులు, మూర్ఖులు, వదరుబోతులు, క్యారెక్టర్ లేని వాళ్ళు, బైబిల్ దేవుణ్ణి, క్రైస్తవులను, ఈ మతాన్ని దూషించి ద్వేషించాలి, అవమానపరచాలని కంకణం కట్టుకున్న వాళ్ళు, అదే పని మీద తిరుగుతున్న వదరుబోతులు, పనికి మాలిన వాళ్ళు సమాజంలో కొంతమంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారు అడిగిన ప్రతి దానికి మనం తలూపేసుకుంటూ సమాధానం చెప్పకూడదు. సమాధానం, ప్రశ్న అడిగేవారు ఏ మనస్సుతో అడుగుతున్నారు, ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు, తెలుసుకోవాలనే అమాయకత్వంతో, నిజంగా తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో అడుగుతున్నారా, లేకపోతే అవమానపరచడానికి అడుగుతున్నారనే విషయాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ప్రతి మూర్ఖుడికి, ప్రతి వదరుబోతుకి మనం సమాధానం చెప్పకూడదు కొన్నిసార్లు. ఇక్కడ యేసుప్రభు వారు వారి ఉద్దేశం తెలుసు కాబట్టి ప్రశ్నకు ప్రశ్నే జవాబుగా చెప్పాడు. వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్పను పొమ్మన్నాడు. అలా చెప్పేసిన తర్వాత యేసుప్రభు వారు ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ ఏంటో 28వ వచనం చెప్తున్నాడు చూడండి. మీకేమి తోచుతున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. అతను మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయని చెప్పాడంట. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారంట. ఆ 2 కుమారుల్లో మొదటి వాడిని పిలిచి, ఈరోజు ద్రాక్ష తోటకి పని కోసం వెళ్తావా అని అడిగితే వాడు వచ్చి అన్నాడట, వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయాడు. ఆ మొదటి కుమారుడు ఏమన్నాడంట, ఫస్ట్ అయితే తండ్రి అడగగానే నేను పోను అన్నాడంట. కానీ కొద్దిసేపటి తర్వాత మనసు మార్చుకొని ద్రాక్ష తోటకు పని కోసం వెళ్ళాడట ఆయన. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదును నేను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని అన్నాడు. ఈ కథ చెప్పాడు యేసుప్రభువారు. 2వ కుమారుడు దగ్గరికి వస్తే, అయ్యా నువ్వు ద్రాక్ష తోటలో పనికి వెళ్తావా అని అడిగితే నేను పోతా అన్నాడంట ముందు, ఉత్సాహంగా, సంతోషంగా. కానీ తర్వాత మళ్ళీ ఇతను కూడా మనసు మార్చుకొని, అని చెప్పి నేను పోయేదేంటి అంటే లెక్కలేనితనంగా అతను పోలేదంట. మొదటి కుమారుడేమో ఫస్ట్ పోనన్నాడు, తర్వాత మనసు మార్చుకొని పోయాడు. 2వ వాడేమో ఫస్ట్ పోతా అన్నాడు, తర్వాత మనసు మార్చుకొని పోలేదు. వీళ్ళిద్దరిలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎవరు అంటే మొదటి వాడే అన్నారు వాళ్ళందరూ కలిసి. అప్పుడు యేసుప్రభు వారు అన్న మాట మనం చదువుకున్న మాట ఏంటది? అందుకు వారు మొదటివాడే అనేది. యేసు, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు ఈ సందర్భంలో యేసుప్రభు వారు చెప్పారు, మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో తెలుసా? మీరు ఎవరినైతే చులకన చేసి మాట్లాడుతున్నారో, ఎవరు తక్కువ వారు అనుకుంటున్నారో, సుంకరులు పాపలని మీరు అనుకుంటున్నారు కదా, వేశ్యలు, వ్యభిచారులు, వీళ్ళు అపవిత్రులు మీరు అనుకుంటున్నారు కదా, పరలోక రాజ్యానికి వెళ్ళేది మేమే, ఎందుకంటే మేమే ప్రధాన యాజకులం, మేమే పెద్దలం, మా సమక్షంలోనే దేవాలయాలు నడిపించబడతాయి, ప్రత్యక్ష గుడారాలు నడిపించబడతాయి, మందిర సేవ జరిగించబడుతుంది, ధర్మశాస్త్రానికి పెద్దలు మేమే, చదివేది మేమే, మేము ప్రకటిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మాకంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకా మిగతా వాళ్ళందరూ అపవిత్రులు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు, వాళ్ళ సుంకరులు, వాళ్ళ పాపులు, వాళ్ళు వేశ్యలు, వాళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళు పరలోకానికి ఎందుకు వెళ్తారు? మేమే పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళం అని గర్వించి బ్రతుకుతున్నటువంటి వీరిని చూసి యేసుప్రభు వారు ఏమంటారంటే, మీరు ఎలాంటి వారంటే 2వ కుమారులు లాంటి వాళ్ళు. 2వ కుమారుడు ఏమన్నాడు? ముందు పోతా అన్నాడు, తర్వాత పోలేదు. వీళ్ళు కూడా రక్షణలోకి వచ్చారు, ధర్మశాస్త్రాన్ని మేము బోధిస్తా ఉన్నారు, నీ చిత్తాన్ని జరిగిస్తా ఉన్నారు, నీ ప్రజలుగా ఉంటామన్నారు, ప్రతిష్ఠించుకుంటా ఉన్నారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని ముందుకు వచ్చారు, దేవుని బిడ్డలుగా మారారు. దాని తర్వాత గర్వం, అసూయ, అలాగే ధనపిచ్చి, అధికార దాహం, ఇవన్నీ వాళ్ళు చోటు చేసుకొని వారు చివరికి ఎలాగ తయారయ్యారు అని అంటే, యోహాన్ని నమ్మలేదు, యేసుప్రభు వారిని కూడా నమ్మలేదు. యేసుప్రభు వారి ఇవ్వబడినటువంటి అధికారం గురించి ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మెస్సయాన్ని గుర్తించే కన్నులు లేవు, ధర్మశాస్త్రం సరిగా ఎరగరు, ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాల ప్రకారం, వచనాల ప్రకారం ఇదిగో ఈయనే మెస్సయ అని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. యేసుని అవమానపరచాలని, దూషించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటగా వచ్చింది వీళ్ళే, తర్వాత పరలోకానికి రాజ్యానికి వెళ్లకుండా ఇదిగో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది వీళ్ళే. కానీ సుంకరులు, వేశ్యలు, ఈ రోజు వాళ్ళు సుంకరులుగా ఉండొచ్చు, ఈ రోజు వేశ్యలుగా వారు బ్రతకొచ్చు. మేము మరి నమ్మము, రక్షణ మార్గంలోకి రాము, మా ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతాం అనుకొని వారి కోసం వారు బ్రతుకుతూ ఉండొచ్చు, వారి జీవితాన్ని అపవిత్రం చేసుకుని బ్రతుకుతూ ఉండొచ్చు ఈ రోజు వాళ్ళు. కానీ రేపొద్దున వాళ్ళు మారు మనసు పొందుతారు, మనసు మార్చుకుంటారు. మేము దేవుని రాజ్యంలోకి, నీతి రాజ్యంలోనికి, ఆ సత్య మార్గంలోనికి మేము వస్తాము అని రేపొద్దున వాళ్ళు మనసు మార్చుకొని దేవుణ్ణి నమ్ముకొని పరలోక రాజ్యానికి వెళ్తారు అని యేసుప్రభువు చెప్తూ ఉన్నాడు. వేశ్యలు వేశ్యలుగా పరలోకానికి వెళ్ళరు, సుంకరులు సుంకరులుగానే జీవించి పరలోకానికి వెళ్ళరు. కానీ వాళ్ళు మనసు మార్చుకొని, బ్రతుకు మార్చుకొని, రక్షణ పొంది, మారు మనసు పొంది వాళ్ళు పరలోకానికి వెళ్తారు అని యేసుప్రభువు చెప్తున్నారు అన్నమాట. మీకంటే ముందుగా మీరు 2వ కుమారులు లాంటి వాళ్ళు ముందు పోతామని, రక్షణ మార్గంలోకి వస్తామని వచ్చారు, ఇక తర్వాత చెడిపోయారు.
కానీ వీళ్ళు ఇప్పుడు రావట్లేదు, కానీ రేపొద్దున వీళ్ళు పోతారు, వీళ్ళు వస్తారు, తమ జీవితాన్ని మార్చుకుంటారు, బ్రతుకుని మార్చుకుంటారు. వేషలుగా ఇక మీదట ఉండరు, సుంకరులుగా ఇక మీదట బ్రతకరు. ఇక జక్కయ్య మారాడు కదా, సుంకరుగా ఉన్నటువంటి జక్కయ్య మారాడు కదా, అలాగే వీరు కూడా మారి రక్షణలోకి వస్తారు. ఇదే అధ్యాయంలో మనం చివరిలో చూస్తే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నారు. అందుకోసమే ఇదిగో మొదటిగా మందిర సేవ జరిగిస్తాం, దేవుని ప్రజలు, మేము ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది, మేమే పరలోకానికి వెళ్ళేవాళ్ళం, మేమే దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళం అని వచ్చిన మీరందరూ మొదటి వారైన మీరు ఇదిగో కడపటి వారైతే. ఈరోజు కడపటి వారుగా ఉన్నవారు, ఇంకా రక్షణలో కాని వారు ఎవరైతే ఉన్నారో రేపొద్దున వాళ్ళు మారు మూసుకుంది రక్షణ పొంది వాళ్ళు మొదటి వారు అవుతారు. మీకందరికీ తెలుసు. మన 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 పరిస్థితిని మనం ఆలోచిస్తే, మనం ఎదిగినటువంటి, మనం పెరిగినటువంటి మందిరం, మనం పెరిగినటువంటి ఆ వాతావరణం, ఆ పరిస్థితులను ఒకసారి పరిశీలన చేసుకోండి, ఎవరికి వారు ఆలోచన చేసుకోండి ఒకసారి. మనం ఒకప్పుడు దేవుని నమ్మినప్పుడు పాటలు పాడే విషయంలో మనమే ముందు ఉండేవాళ్ళం, వాక్య పరిచయం చేసేవాళ్ళం మనం ఉండేవాళ్ళం, ఏమంటే స్టేజ్ వేయటంలో కానివ్వండి, డెకరేషన్ చేయడంలో కానివ్వండి, వాక్యం చదవటంలో కానివ్వండి, లీడింగ్ చేయటంలో కానివ్వండి, ప్రతి దాంట్లో మనమే ముందుండేవాళ్ళం. ఒకప్పుడు రాను రాను మనకు భక్తి ఎక్కువైపోయి గొప్ప ప్రార్థనాపరులంగా మారిపోయాం, జ్ఞానం నేర్చుకున్నాం, ఇంకా మనకు అంతా తెలిసిపోయింది అనుకొని గర్వం మన లోపల చోటు చేసుకొని మనం ఏమో వెనక్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు మందిరంలో ఉన్న వాళ్ళని చూడండి, ఒకప్పుడు మనం నమ్ముకున్నప్పుడు నమ్ముకొని వాళ్ళు లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజు వాళ్ళు నమ్ముకొని ప్రతి దాంట్లో మరి సంఘ పరిచర్యలో వాళ్ళే ముందున్నారు. చూడండి, ఏ మందిరంలో అయినా చూడండి, మీరు వెళ్ళిన మందిరంలో కూడా చూడండి, ఇప్పుడు మీ పరిస్థితి చూడండి. మీరు నమ్ముకున్నప్పుడు దేవుని నమ్ముకొని వాళ్ళు ఇప్పుడు నమ్ముకొని మీకంటే ముందుగా ఉన్నారు. కావాలంటే మీరు పరిశీలన చేసుకోండి. ప్రతి మందిరంలో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళే, ఈరోజు పాటలు పాడేది వాళ్ళే, ఏమంటే క్వైర్ టీంలో ఉండేది వాళ్ళే, వాక్య పరిచయం చేసేది వాళ్ళే, లీడింగ్ చేసేది వాళ్ళే, అన్నిటికో వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ. అంటే కడపటగా ఉన్న మనం నమ్ముకొని వాళ్ళు ఈరోజు ముందు వరుసలో ఉన్నారు, మనం చివరి వరుసలోకి వెళ్ళిపోయాం. మొదటి వారు కడపటి వారు అయ్యారు, కడపటి వారు మొదటి వారుగా మారుతారు. మనుషుల్లో మార్పు వస్తుందండి. ఈ రోజు వాళ్ళు సుంకరులుగా ఉండొచ్చు, వ్యభిచారులుగా ఉండొచ్చు, వేషలుగా ఉండొచ్చు, కానీ మనిషి ఎప్పటికైనా మారతాడు. ఏదో ఒక రోజున దేవుని చేత పట్టబడి, వాక్యం చేత పట్టబడి, మనసు మార్చుకొని వాళ్ళు మొదటి వారు అవుతారు. ఎవరైతే మేము మొదటి వారం మాదే అంతా అనుకున్నారో వారు కడపటి వారయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్త అని యేసు ప్రభువు చేస్తున్నారు. అంతేగాని సుంకరులుగానే పరలోకానికి వెళ్ళరు, వేశ్యలుగానే వెళ్ళరు. మీకు ఈ విషయం అర్థం కావడానికి ఒక చక్కని రెఫరెన్స్ మీకు చూపిస్తే నేను ముగించేస్తాను. ఒక అద్భుతమైనటువంటి రెఫరెన్స్ చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మార్కు సువార్త 9:47లో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము, 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. చూడండి, ఈ మాట అర్థమైతే అక్కడ యేసయ్య చెప్పిన మాట అర్థమైపోతుంది. ఈ మాటలో యేసుప్రభు వారే చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పారేయంటున్నాడు. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే, నీకు అభ్యంతరపరిచే కన్నున్నా కూడా నీవు జాగ్రత్త వహించకుండా, లక్ష్యము చేయకుండా, పాపివైపోయి పాపంలో జీవిస్తూ పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతే, ఆ 2 కన్నులు గలవాడవై దేహమంతా మంచిగా ఉండే నరకంలో పడవేయబట్టు కంటే, అదే కనుక నువ్వు జాగ్రత్త పడి ఒక కన్నును పెరికి వేసుకుంటే అంటున్నాడు, ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు అంటున్నాడు. అంటే ఒక కన్ను పోయింది, ఒకటే కన్నుతో బ్రతికావు. అభ్యంతరపరిచే కన్ను, నిన్ను పాపంలో పడేసే కన్ను, నిన్ను పాపిగా మార్చే కన్ను ఏదైతే ఉందో దాన్ని పెరికేసి ఒకే కన్నుతో నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు అంటావు. పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు ఒక కన్ను, ఈ భూమి మీద ఒక్కన్ను ఉన్నోళ్ళు పరలోక రాజ్యంలో ఒక్కనే ఉంటుందంటే, మహిమ దేహానికి అన్ని కళ్ళు, అన్ని చేతులు, కాళ్ళు అన్ని సక్రమంగా ఉంటాయి కదా. మరి ఒంటి కన్నుతో పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్తారు? పరలోక రాజ్యంలో ఒక్కన్ను ఉన్నోళ్ళు కూడా ఉంటారా? గుడ్డోళ్ళు కూడా ఉంటారా? దీని అర్థం అదేనా? కాదు. దాని అర్థం ఏంటి? ఒక కన్ను గలవాడో ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలంటే, పరలోక రాజ్యంలో ఒక కన్నుతో వెళ్ళవు, కానీ భూమి మీద ఒక కన్నుతో బ్రతికి పరిశుద్ధంగా నీతిగా బ్రతికి రేపొద్దున పరలోకానికి వెళ్తావు అని దాని అర్థం. అలాగే అక్కడ కూడా అంతే. వేశ్యలు, సుంకరులు మీకంటే ముందుగా పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్తారు? వేషగానే వెళ్ళదు, సుంకరిగానే వెళ్ళడు. ఈ భూమి మీద వేషలుగా, సుంకరులుగా ఉన్నవారు తమ బ్రతుకు మార్చుకొని పరిశుద్ధులుగా బ్రతికి దేవుని కోసం బ్రతికి పరలోక రాజ్యానికి వెళ్తారు అని దాని అర్థం. ఇక్కడ కూడా దాని అర్థం ఉంది. ఒంటి కన్ను గలవాడవి ఈ భూమి మీద బ్రతికి పరిశుద్ధంగా నీతిగా దేవుని కోసం బ్రతికితే అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తామని దాని అర్థం. సో ఆ మాట కూడా ఇలాంటి మాటే అన్నమాట. కాబట్టి వేశ్యలకి, సుంకరులకి పరలోక రాజ్యం ఉండదు, కానీ వారు మారు మనసు పొంది నీకంటే ముందుగా వెళ్తారు, వాళ్లే మొదటి వారు అనిపించబడతారు అనేది యేసుప్రభు వారి యొక్క ఆ మాటలో ఉన్నటువంటి పరమార్థం. విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మీకేమైనా సందేహాలు ఉన్నా, లేకపోతే ఏదైనా ఒక వచనాన్ని మరి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మర్చిపోకుండా మీరు పంపించిన ప్రతి రెఫరెన్స్ మీద ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడి మాట మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. అందరికీ వందనాలు.